ఈరోజు G3 న్యూస్ 7 గురజాల సురేష్ ఆయన మిత్ర బృందంచే ప్రారంభించబడినటువంటి సరికొత్త తెలుగు న్యూస్ ఛానల్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గురజాల సురేష్ ఒక మాట అడిగారు. మా చిత్తూరు ఎమ్మెల్యేని ఒక చిన్న ఇంటర్వ్యూ చేయన్నారు. గురజాల జగన్మోహన్ పేరుకు తగ్గట్టే జగన్మోహనుడు ఆయన మంచి అందగాడు. అందరికీ ఆయన రాజకీయాల గురించి తెలుసు, అందరికీ ఆయన వ్యాపారాల గురించి తెలుసు. ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన బాల్యము అన్నీ కథలుగా ఆయన మీటింగులో చెప్పేశాడు. ఇంకా తెలుసుకోలేని విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే జగనన్న నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్తానంటే ఇంటర్వ్యూ చేస్తా. ఖచ్చితంగా నిజం చెప్పడానికే కదా. నిజమే చెప్పాలి. ఖచ్చితంగా పక్కా 100%. ఓకే. రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా రాజకీయాలకి రాకపోయి ఉంటే నేను మంచి వ్యాపారస్తుడిని. ఆల్రెడీ బెంగళూరు లాంటి ఒక మహానగరంలో వైట్ఫీల్డ్ అనే ప్రాంతంలో జగన్ అనగానే వైట్ఫీల్డ్ జగన్ అంటారు. ఆ బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నా కాబట్టి మంచి వ్యాపారస్తుడికి రాజకీయాలతో సంబంధం లేదని అడిగితే, బట్ రాజకీయం కూడా కొంచెం సేవా దృక్పథంతో, ఇప్పుడు ఒకవేళ వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తే ఒక 5-10% ఖర్చు పెట్టగలుగుతాము. కొందరికి, అందరికీ చేయలేము. అయితే అభివృద్ధి చేయాలి, మంచి చేయాలి అనే రెండు ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారం కావాలి. కాబట్టి ఒక విజన్ ఉన్న వ్యక్తిగా చిత్తూరు నుండి పోయి బెంగళూరు లాంటి ఒక మహానగరంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా తిరిగి నా ఊరికి వచ్చి ఏదో ఒకటి చేస్తే అది చిరస్థాయిగా ఉంటుందని భావించినప్పుడు అది రాజకీయమే. కాబట్టి రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టా. ఏమనిపిస్తుంది 2 ఏళ్లలో రాజకీయాల్లోకి వచ్చావు, వ్యాపార సామ్రాజ్యంలోంచి రాజకీయాల్లోకి వచ్చావు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు ఎలక్షన్ ప్రచారాలు అయిపోయిన తర్వాత దాదాపు 19 నెలలు. ఏమనిపిస్తుంది? దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఏం గమనించావు? నేను వ్యాపారస్తుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు 2 విషయాలు అర్థమైంది. ఒక వ్యాపారస్తుడు, మంచి వ్యాపారస్తుడికి రాజకీయాలు అవసరంలే. మంచి రాజకీయం చేసేవాడికి వ్యాపారాలతో పనిలే. మంచి రాజకీయ నాయకుడికి ఏం ఆలోచనలు ఉంటాయి? ప్రజలకు సేవ చేయాలి అని ఉంటుంది. ప్రజలకు సేవ చేసేవాడికి వ్యాపారాలతో సంబంధాలు అవసరంలే. అలాగే ఒక మంచి వ్యాపారస్తుడు అంటే బాగా డబ్బు సంపాదించిన ఒక మంచి పారిశ్రామికవేత్తనో, లేదా ఒక డెవలపర్గా ఉన్నవాడో, లేదా ఒక ల్యాండ్ ఇచ్చేసేవాడికో రాజకీయాలతో అవసరాలు లేదు. ఎందుకంటే అతను ఒక మంచి ట్యాక్స్ పే కట్టాలి, నేను ఒక ఉన్నతమైన స్థానానికి పోవాలని ఆలోచించిన వాడికి ఏ ఒక రాజకీయ నాయకుడు ద్వారానో, రాజకీయ నాయకులకు అవసరం లేని వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి అతనికి మంచి వ్యాపారస్తుడికి రాజకీయాలతో సంబంధాలు ఉండాల్సిన అవసరం లేదని నేను భావించిన. ఇప్పుడు నేను వ్యాపారం చేసి రాజకీయాల్లోకి వచ్చా కాబట్టి వ్యాపారం అనేది అది మన సొంతము, మన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. కానీ రాజకీయం ప్రభుత్వం చేతిలో ఆధారపడి ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు ఏది చేయాలన్నా ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి, ప్రభుత్వం చేత అన్నిటికీ కూడా ఇవి ఇవ్వాలి పర్మిషన్స్. ఏది చేయాలన్నా కూడా మన చేతిలో ఏది ఉండదు. ఒక ఎమ్మెల్యే, నేను జర్నలిస్ట్గా పనిచేసేటప్పుడు జగన్మోహన్ అనే వ్యక్తి చాలా మంచి వ్యాపారవేత్త, మాటల మాంత్రికుడు అని విన్నా. అప్పుడు నీకు నాకు పరిచయం లేదు, తెలుసు అంతే, పరిచయం అంతగా లేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చి నాకు బాగా ముదిరిపోయినట్లున్నట్టున్నావు. నేను అడిగేది స్ట్రైట్గా అడిగితే ఎంత బాగా పబ్లిక్ మీటింగ్లో జనాన్ని కన్విన్స్ చేసినట్టుగా, జనానికి ఏమి చెబితే ఎక్కుతుంది అన్నట్టుగా నాకు ఎక్కించే ప్రయత్నం చేస్తాను. నేను అడిగింది సూటిగా, సుత్తి లేకుండా స్ప్రైట్ లాగా అడిగా. దానికి మధ్యలో వ్యత్యాసం ఏంది? ఏమి నేర్చుకున్నావని? నేను నేర్చుకునేది వ్యాపారస్తుడికి రాజకీయం అవసరం లేదు, అంతే, సింపుల్ వర్డ్. రాజకీయ నాయకుడికి వ్యాపారాలతో సంబంధం లేదు. మీరేం అడిగారు? దేంట్లో ఎక్కువ తృప్తి ఉంది? నాకు తృప్తిని ఇచ్చింది రాజకీయాలే. ఎందుకంటే సేవాభావంతో రాజకీయం ద్వారా కొందరికి మన వల్ల అయిన సర్వీస్ చేసినప్పుడు వాళ్ళ అప్రిషియేషన్స్ కానీ, వాళ్ళ దీవెనలు కానీ నాకు సంతోషాన్ని ఇచ్చింది. వ్యాపారం అనేది అది మన ఇన్ బిట్వీన్ ఏ ట్రేడర్సే. నీకు నాకు వ్యాపారం ఉంటుంది, నీకు నాకు మధ్య ఉంటుంది. కానీ ఇది ఒక 1-2 లక్షల మందితో ముడిపడిన
ఒక సంబంధాలు ఉన్న రాజకీయ నాయకుడిగా అట్లీస్ట్ ఒక 1000 నుండి 10,000 మంది మనల్ని అప్రిషియేట్ చేసి అట్లా మంచి పనులు చేయగలిగిన ఆ ఒక పవర్ అనేది పొలిటిక్స్లోనే ఉంది కాబట్టి పాలిటిక్స్ నాకు తృప్తినిచ్చింది. మీ అబ్బాయి అన్నాడు మంచి స్మార్ట్ వాడు కూడా, వాడిని రాజకీయాలు చేయమంటావా వ్యాపారాలు చేయమంటావా? వ్యాపారమే చేయమంట. రాజకీయాలకు వద్దంటావా? రాజకీయాలు అందరూ చేయలేరు. ట్రైనింగ్ ఇస్తావా? ట్రైనింగ్ తీసుకొని రాజకీయం చేసేవాడు ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాడు. సో మీ అబ్బాయిని వ్యాపారాలు చేయమంటావు? 100%. ఇది నా తండ్రి కోరిక కాబట్టి నేను రాజకీయాలకు వచ్చాను. నా కోరిక నా కొడుక్కి రాజకీయాలు అనేది లేదు. చిత్తూరులోకి వచ్చి ఏమి నేర్చుకున్నావు? చిత్తూరు వదిలిపెట్టి ఏమి నేర్చుకున్నావు? చిత్తూరుకు వచ్చి ఏమి నేర్చుకున్నావు? మామూలుగా మన చిత్తూరు జిల్లాలో మన ఏరియాలో ఒక సామెత ఉంది, చెడిపోయి చన్నపట్నం చేరితే బాగుపడతాడని, బాగా బతికి బొంబాయి చేరితే చెడిపోతాడని ఈ ఏరియాలో ఒక మాట అంటారు. 100%. చిత్తూరు నుంచి వదిలిపెట్టి ఏం నేర్చుకున్నావు? చిత్తూరులోకి వచ్చి ఏం నేర్చుకున్నావు? నేను ఈ చిత్తూరులో ఉన్నప్పుడు ఇక్కడ ఏమీ చేయలేక నేను మీరన్నట్టే పక్క రాష్ట్రం బెంగళూరు పోయా. భగవంతుని ఆశీస్సులు పోతూ ఉత్త చేతులతో పోయా. రిటర్న్ వస్తూ కొద్ది సొమ్ముతో వచ్చా. ఆ సొమ్ము మొత్తం ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిన తర్వాత బాధ లేదు కానీ గౌరవం లేదు. అది కొద్దిగా మానసికంగా మనసుని కలిచివేసింది. ఎందుకురా అంటే మనం పొద్దున లేచి ఏమి చేసినా అది రిలేటెడ్ టు మనీనే ఉంటుంది. అభివృద్ధి చేయాలన్నా, సహాయం చేయాలన్నా, ఎవరికి ఏది చేయాలన్నా కూడా మూలం ఏమిరా అంటే ధనమే. సో ప్రభుత్వము మనకి సహకరించకపోతే మనం ప్రజలకు ఏమీ చేయలేము. ప్రజలకు ఏమీ చేయనప్పుడు ప్రజలు మన పైన వెక్స్ అయిపోతారు. సో మనం ఉన్నది కాస్త ఉంచుకునేది కాస్త పోయినాక ఇటు ప్రభుత్వం సహకరించక రేపు ప్రజలు సహకరించకపోతే మనం ఎవరి కోసం వచ్చినట్టు? మళ్ళీ అప్పుడు వెనక్కి పోతే నవ్వులు పాల్పోతాం. సో మనకి తెలిసింది మీరు అడిగిన దాంట్లోనే సమాధానం ఉంది. చెడిపోయినవాడు బాగా బతికాడు, బాగా బతికి తిరిగి వస్తే చెడిపోతాడు. సరే, కొంచెం రిలాక్స్ క్వశ్చన్. అప్పట్లో బాగా స్మార్ట్గా ఉండేవి, ఇప్పుడు కూడా స్మార్ట్గానే ఉండవు. అప్పట్లో స్మార్ట్గా ఉండేవాడివి. కాలేజ్ డేస్ అంటే కాలేజ్ డేస్ లేవు, కానీ కథలు ఏమైనా ఉన్నాయా? కథలు ఉండడానికి కాలేజీకే పోలేదని మీరే చెప్తా ఉన్నారు కదా. కాలేజీకి పోయింటే ఏమన్నా ఉండేవి, కాలేజీకే పోలేదని. సినిమాలో కూడా ట్రై చేసావంట కదా, సినిమాలు నటించాలని, సినిమాలు నటించాను, నిర్మించాను. అంటే నిజం చెప్పాలనుకున్నాం మన ఇద్దరం. ఓకేనా? లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఏమన్నా విషయాలు లేదు, అటువంటి అవకాశాలు లేవు కదా. నిన్ను ఎవరైనా ప్రపోజ్ చేయడం కానీ నువ్వు ఎవరికైనా ప్రపోజ్ చేయడం, గత జ్ఞాపకాలు ఏమైనా ఉంటే చిన్నగా గుర్తు చేసుకున్నాం అంటే అటువంటిది ఏది ఉండాలన్నా కూడా మీరు చెప్పినట్టు అట్లీస్ట్ మనం ఒక ఇంటర్ డిగ్రీనో చదివి ఉంటే ఆ మెచ్యూర్డ్ వయసులో తెలిసేది నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారా అని, లేదా నాకు ఎవరిపైన ప్రేమ కలిగేది. నేను 6th క్లాస్ చదివేసి 6th క్లాస్కి ఊహ మనకి ఐడియా కూడా ఉండదు ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలని కానీ లేదా లవ్ చేయాలనేది కూడా. తర్వాత వ్యాపారమే కాబట్టి మాకు అటువంటివి ఎక్కడ కూడా తారసపడలేదు, అంటే అటువంటి అవకాశం కలగలేదు. కాబట్టి మేము ఎక్కడ కూడా అంటే సిస్టర్ ఇంటర్వ్యూ చూస్తుందని భయపడి చెప్తున్నావా? అటువంటిది ఏం లేదు. నా వైఫ్ ఈజ్ మోర్ హైలీ ఎడ్యుకేటెడ్ దెన్ మీ. షీ నోస్ వాట్ ఈస్ హర్ హస్బెండ్. కాబట్టి ధైర్యంగా రాజకీయాలకు పంపించింది. అంత బాగా ట్యూన్ చేసావా? మనం ట్యూన్ చేస్తే ట్యూన్ అయ్యేది పనికి రాదని అప్పుడే చెప్పా కదా. వాళ్ళ స్వయాన మనల్ని 15 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా ఆ నమ్మకం ఉంది కాబట్టి రాజకీయాలకు కూడా పంపింది ఇంత దూరం. 45 ఏళ్ళు లోపలే ఎమ్మెల్యే అయినావు, ఇంకా ఏమేమి కోరికలు ఉన్నాయి? ఉన్నంతవరకు అన్ని కోరికలు తీర్చేసుకున్నా. ఇది ఆఖరి కోరికగా ఉండింది. ఇది కూడా భగవంతుడు కలియుగ దైవం, ఆ రాజకీయ కలియుగ దైవం నాకు నారా చంద్రబాబు నాయుడు గారు, రాజకీయ ఇది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వారిద్దరిని నేను ఎప్పుడు కూడా నా మనసులో ఇష్టపడేవాడిని. ఎక్కువగా చిన్న వయసులో రాజకీయ నాయకులు తెలియనప్పుడు ఏడుకొండల వాడిని ఎక్కువ పూజ చేసేవాడిని. ఇప్పటికీ ఆయన్నే పూజ చేస్తా. రాజకీయాలకు వచ్చాక అవకాశం ఇచ్చి నన్ను ఇంత టోర్నీ చేసి ప్రజలకి మమేకం అవ్వడానికి, నా తండ్రి కోరికను తీర్చుకోవడానికి అవకాశం కల్పించాడు కాబట్టి ఆయన నాకు కలియుగ రాజకీయ దైవంతో సమానం. లోకేష్ బాబుతో బాగా చమత్కారంగా ఉంటావు, ఏం అంత స్పెషల్?
అంటే మా అధినాయకుడు కొడుకనే కాదు, అతని క్యారెక్టర్. నేను 2011 చూస్తానే జోష్గా జమ్మని, అంటే చిత్తూరు భాషలో చెప్పాలంటే చట్ట పట్టేసుకొని మాట్లాడుతూ ఉంటారు. అంటే అది ఆయన విజ్ఞత, ఆయన గౌరవం, ఆయనకి వాళ్ళ తాత తండ్రి ఇచ్చిన ఆ మోరల్స్. కాబట్టి మనిషిని ఇష్టపడితే ఆ ఇష్టానికి ఏ హద్దులు ఉండవు. కాబట్టి జనరల్గా చమత్కారంతో, ప్రేమతో, లేదా కోపం వచ్చినా కూడా అరే నువ్వు ఏంద్రా ఈ పని చేసావంటూ ఆప్యాయతతో పలకరిస్తాడు. కాబట్టి చూసిన వారికి అది మా మధ్య ఏదో చిన్ననాటి బాల్య స్నేహితులు అన్నట్టుగా ఉంటుంది. కానీ 2011-12లోనే నాకు పరిచయం. ఆ పరిచయం అతని బిహేవియర్లో నచ్చి ఆయన ఎక్కువ కూడా ఇష్టపడి ఆయనతో ట్రావెల్ అవుతూ ఉంటాము. సో మేమిద్దరం యాక్చువల్గా చెప్పాలంటే 8 days గ్యాప్. నేను జనవరి 15, వారు జనవరి 23. సో సహోదరులు మాదిర, అన్నదమ్ముళ్ళ కలిసిమెలిసి ఉంటాం. అది దైవ నిర్ణయం. ఈ 19 నెలల్లో నీకు బాగా తృప్తినిచ్చిన ఏదైనా ఒక అంశం గుర్తుందా రాజకీయాల్లో? నాకు రాజకీయాల్లో చాలా తృప్తినిచ్చిన విషయాలు అంటే, నేను నా చిన్ననాటి నుండి నా చిత్తూరుని చూస్తే ఎలా ఉన్నదో అలాగే ఉన్న చిత్తూరుని రోడ్ వైడనింగ్ చేయాలి అని నేను సంకల్పించి దిగితే ఎక్కడో 1 or 2% అందరూ కూడా సహకరించారు. బట్ ఎక్కువ శాతం ప్రజలు నా కోరికని మెచ్చి వాంటెడ్గా సహకరించారు. ఓకే, వాళ్ళు ఇప్పుడు మాకు డబ్బులు ఇస్తావా, బిల్డింగ్ కొట్టేస్తే TDR ఇస్తావా, స్థలానికి ఏమి ఇస్తావా అని కూడా కాకుండా ఒక మంచి సంకల్పంతో మా ఎమ్మెల్యే గారు అడిగారు అని ఒకే ఒక గౌరవానికి చాలామంది ముందుకొచ్చి వాళ్ళ బిల్డింగ్లు కూడా కొట్టమిన్నారే. అప్పుడు నాకు వాళ్ళ కష్టాజితాన్ని వదులుకొనైనా ఊరు బాగుపడాలనే ఆలోచన ఉన్నవారు ఎవరైతే ముందుకొచ్చారో వారందరిపైన నాకు చాలా గౌరవం, నాకు ఇష్టం. వారి ఇష్టానికి ఇంకా విలువే లేదు. ఈ 19 నెలల్లో చేసే పనులన్నీ చేస్తూ ఉన్నా కూడా బచ్చా ఎందుకు వచ్చినావరా అని కలిగిన ఫీలింగ్ ఏదైనా ఉందా? టీటీడీ తిరుమల లెటర్ ఇంకొకటి ఎక్స్ట్రా ఇచ్చుంటే బాగుంటుంది అనే భావన నాకు ఫస్ట్ డే నుండి ఉంది. దాన్ని అడిగినప్పుడు దాటవేస్తూనే ఉన్నారు ప్రభుత్వంలోని కొందరు అధికారులు. అలాగే ఇది కొత్త ప్లేసు, నేను నా ఊరికి రిటర్న్ వచ్చాను, నాకు ఇంకొక గన్మెన్ ఉంటే బాగుండని నా మనసులో ఉండేది. ఈ రెండు ఇప్పటిదాకా జరగలేదని అప్పుడప్పుడు కొంచెం అసంతృప్తి అయితే మనసులో ఉంది. అంతేనా? ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసే క్రమంలో డ్రగ్స్ని అరికట్టాలన్నా, గంజాయిని అరికట్టాలన్నా, కల్తీ సారాయిని అరికట్టాలన్నా, కల్తీ లిక్కర్ని అరికట్టాలన్నా, కొన్ని ఇల్లీగల్ థింగ్స్ని యాజ్ ఎమ్మెల్యేగా మనం ఎప్పుడైతే ఆపుతామో ఖచ్చితంగా మనం పబ్లిక్లో టార్గెట్ అయింటాం. ఎవడు ఏం చేస్తాడనేది తెలియదు. కాబట్టి నేను ఇంకా 4 రోజులు ప్రజలకు సేవ చేయాలి, ప్లస్ నా కుటుంబానికి నేను అవసరం. కాబట్టి వ్యక్తిగతమైన సేఫ్టీ పర్పస్లో థింక్ చేసినప్పుడు మనకే దక్కలేదే మనం ఎలా అనేది మాత్రం కొద్ది మనసులో ఆవేదన ఇచ్చింది. ఆ ఆవేదన 1 రోజు 2 రోజులు కాదు, నేను గెలిచిన 10 రోజుల నుండి టిల్ టుడే నా మనసుని కలిచివేసి బాధ పెట్టే ఏకైక సందర్భం ఆ 2. ఎందుకంటే నేను బెంగళూరులో ఉన్నా, తెలుగు వారు ఎక్కువ బెంగళూరుకి వెళ్ళిపోయారు, మైగ్రెంట్ అయిపోయారు ఇక్కడ అవకాశాలు లేక. ప్రతి ఒక్కడు బెంగళూరులో మంచి స్థాయిలో ఉంటారు. వాళ్ళు తిరిగి వచ్చి ఎలక్షన్ సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి పైన అభిమానంతో పనిచేస్తారు. వారు అంత కష్టపడి వాళ్ళ వ్యాపారాలు వదిలి 1 నెల 2 నెలలు ఇక్కడ పనిచేసినోడు అడిగేది ఒక దర్శనం కావాలని. దాన్ని కూడా నేను అందివ్వలేకపోతున్నానే అనే ఒక చిన్నపాటి మనోవేదన అయితే నాకు ఉంది. అది ప్రజల కోసమే కాబట్టి నేను అడిగాను. ఏదో ఫిట్టింగ్ పెడుతుంది ఇంట్లో కానీ అంటే ఇది సరే, మీకు ఆ అవకాశం లేదు. ఎందుకంటే మీకు అట్లీస్ట్ కాణిపాకానికి మీరు ఎమ్మెల్యేగా ఉండారు కాబట్టి అక్కడ అడిగితే ఇక్కడన్నా దర్శనం చేసి స్కిప్ అయిపోతున్నారు. బట్ నేను ఎక్కడ దర్శనాలు చేయలేక స్కిప్ కాలేక కొద్దిగా బ్యాడ్ అయి ఉన్నాము. మనం అందరం కూడా ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళం కదా. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఎప్పుడు చూసినా వర్క్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు చూసినా పని చేస్తూనే ఉంటారు. మొన్న 3 రోజులు కుప్పం పర్యటన అయిన తర్వాత హెలికాప్టర్ ఎక్కితే ఎవరైనా ఇప్పుడు ఇంత మంచి సోఫాలో వచ్చి కూర్చుంటే అబ్బా అనేది తీసుకుంటాం. హెలికాప్టర్ ఎక్కగానే ఫైల్ ఎత్తుకొని ఎదురుగా ఎవరితో డిస్కస్ చేస్తున్నారు. ఆయన చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన ఏజ్కి ఆయన చేస్తున్న పని చేయగలుగుతున్నామా? మీరు అడిగిన ప్రశ్నకి నేను మొదట్లోనే సమాధానం, నేను కేవలం ఆయన్ని చూసి ఆయన పడే తపన,
ఆ ఏజ్ ఫ్యాక్టరు. నేను ఇక్కడికి వస్తే నాకు ఏమీ తెలియదు అనే భావంతో రాలేదు నేను. ఆయన్ని ఒక గురువు అది పాత సామెత ఒకటి ఉంది, ఏకలవ్యుడు. ఆ విధంగా నేను ఆయన్ని మోల్డ్ చేసుకొని ప్రతిరోజు నా మనసులో ఆయన్నే తలుచుకుంటూ ఈరోజు నేను కూడా ఇలా కష్టపడుతున్నాను అంటే దానికి ప్రథమ కారకుడే నారా చంద్రబాబు నాయుడు. 75 సంవత్సరాల్లో చాలామంది ముఖ్యమంత్రులను చూసిన, ఎగ్జాంపుల్ స్టాలిన్ తమిళనాడు, నాకు తెలిసి మన ముఖ్యమంత్రితో పోల్చుకుంటే 50% వర్క్ చేయడు, ఎక్కడ కనిపించడు కూడా ఆయన ఎక్కువగా. ఏదన్నా అంటే కొందరు అక్కడ వాళ్ళు చెప్పడం హెల్త్ ఇష్యూస్ అంటారు. అలాగే నేనున్న కర్ణాటకలో చూసుకుంటే నేను యడ్యూరప్పని, కుమారస్వామిని, అలాగే ఇప్పుడు సిద్ధరామయ్యని, అనేక మందిని చూసా, బొమ్మాయితో సహా 4 ముఖ్యమంత్రులకు దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆఫ్టర్ 6-7 ఎక్కడ ఎవరు పనిచేసినట్టు నేను చూడలే. అదే మీరు అన్న కుప్పానికి మొన్న కొద్దిగా లేట్ అయ్యే కాడికి అప్ టు 12 పనిచేశాడు మన ముఖ్యమంత్రి. అంటే అదన్నీ చూసినప్పుడు మనం ఎంత తక్కువ చేస్తున్నామనే భావంతోనే ఉన్నాం. కాకపోతే భగవంతుడు ఇచ్చిన అదృష్టం, ఆయన ఎందరికో ఇన్స్పైర్డ్. అంటే అందరూ కూడా ఆయన కలిసి చెప్పలేరు, బట్ నేను పక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన గురించి గొప్ప చెప్పినప్పుడు ఎప్పుడు ఆనందపడేవాడిని. ఇటువంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి అయ్యి ఉంటే మా పొలాలు, స్థలాలు, మా ఆస్తులు ఎంత వాల్యూ అని ఆనందంతో చెప్పారు వాళ్ళు. అంటే ఆ క్రెడిటబిలిటీ అందరికి కూడా రాదు. అది 1,000కో 100కో అంటారట. 100 కోట్ల మంది భారతీయుల్లో ఒక 10 మందినే చెప్పుకోగలుగుతామంటే ఆ 10లో ఈయన ఒక్కడిగా ఉండడం మన ఆంధ్రుల అదృష్టవంతుడు. అలాంటి వ్యక్తిని బాధ పెట్టినప్పుడు ఇప్పుడు మీరు రాజకీయాలకు రాలా, ఉన్నాను అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగల. బాధ పెట్టినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, కన్నీరు పెట్టించినప్పుడు ఏమనిపించింది? అప్పుడు నేను ఉన్న ఊరు ప్రాంతం మర్చిపోయి అక్కడ తెలుగు ప్రజల్ని మమేకం చేసి 3 జాగాల్లో మేము ధర్నాలకి పిలుపునిచ్చి చేస్తే ప్రజలు అది తెలుగువాడ, కన్నడనా, హిందీనా, మలయాళం అనకుండా చంద్రబాబు నాయుడు బొమ్మ కనిపిస్తే రోడ్లో మాతో పాటు ట్రావెల్ చేశారు. ఇక్కడ అప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వం అవకాశం కల్పించకపోతే నేను ఇక్కడ నుండి వెళ్ళి బెంగళూరులో చేశాము. 15,000 మంది చేరారు ఒక చౌల్ట్రీలో. లోపల ఎందరు ఉన్నారో అంత 10 times బయట ఉన్నారు. మీరు కూడా మేబీ ఆ రోజు వచ్చారు, మీకు గుర్తుందో లేదో. తర్వాత ఫ్రీడమ్ పార్క్లో చేసాము, తర్వాత ఇట్టిమడిగిలో చేసాము. మేము కర్ణాటకలో చేసిన తర్వాతనే ఇంకా 10-15 జాగాల్లో ఊపందుకునేది. అంటే మన ఒక మనసులో ఉన్నది అప్పట్లో కసి పెరగల మీకు పెరిగింది కాబట్టే కదా ఎంతైనా కావాలి, వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలి, ప్రజలకు చేరువవ్వాలి, ఆయనకు తోడుగా ఉండాలి. ఆయనతో పాటు ఆ అసెంబ్లీలో ఆయన ఏడిపించారు. ఆ కట్టిన అసెంబ్లీ ఆయనే కట్టాడు, అసెంబ్లీ వేరే వాళ్ళు కట్టలే. ఆయన కట్టిన అసెంబ్లీలో ఆయన అవమానించారు. అదే అసెంబ్లీకి ఆయనతో పాటు ఎమ్మెల్యే కావాలని ఒక దీక్ష, ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి చిత్తూరు టౌన్లో సీట్ లేదు కమ్మవారికి అని చెప్పినా, నాకు సీట్ వచ్చినా రాకపోయినా ప్రభుత్వం మా అధినాయకుడు ఎవరికి ఇస్తే వారికి సహకరించాలని వచ్చా. అది భగవంతుడి ఆశీస్సులు, వారి ఆశీస్సులతో నాకే దక్కింది. వారి ఆశీస్సులతోనే కదా నేను గెలవడమే. ఇప్పుడు కూడా వాళ్ళలో మార్పు రాకుండా, అంటే మాట్లాడే మాటలు ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నిజంగా చెప్పాలంటే సంతోషం అనిపించింది. రావణాసుడు ఉంటేనే రాముడికి విలువ. రాముడిని ఎందుకు పొగడతాము? రావణాసుడు ఉన్నాడు కాబట్టి రావణుడిని పొగడతాం. సో రాముడు భగవంతుడు అవతారం ఎత్తి ప్రజలకి భగవంతుడు అయ్యాడు అంటే ఈ రావణుడు ఉన్నాడు కాబట్టి అతన్ని మనం మారమని అడగడం, మార్చగలిగిన శక్తి మనకి లేదు, రాముడికే ఉంది. రాముడు ప్రజల్ని మార్చాడు కాబట్టి ఓటేశారు, అధికారంలోకి వచ్చాం. సో మనం రాముడు ఏం చేస్తే దానికి బద్దలమై ఉంటే చాలు. ఆయన్ని చూసి ప్రజలకు తెలుసు, ప్రజలకు ఆయన తెలుసు. కాబట్టి ఇటువంటి వాడిని మనం మార్చాలనుకోవడం మన తరం కాదు అది. ఎందుకంటే పుట్టించేశాడు దేవుడు. సో భగవంతుడిని ప్రజలు చూసుకుంటారు, ప్రజల్ని భగవంతుడు చూసుకుంటాడు, భగవంతుడు ఇటువంటి రాక్షసుల్ని చూసుకుంటాడు. ఫైనల్గా చిత్తూరు రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిప్పబోతారు? మనం తిప్పడానికి ఏముంది? చిత్తూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి మంచి వాళ్ళు పరిపాలించారు. అభివృద్ధిలో ఎందుకు చిత్తూరు వెనకడుగులో ఉంది అంటే ఇక్కడ తెలుగుదేశం ఉంటే కాంగ్రెస్ ఉండింది, కాంగ్రెస్ ఉంటే తెలుగుదేశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడికి నిధులు తేవడంలో పాలకులు సక్సెస్ కాకపోవడానికి కలిగిన రీజన్ అది. తర్వాత వచ్చిన వారు కూడా వయసు రీతి
వయసు ఎక్కువ అవ్వడం వలన వాళ్ళకి కొంచెం ఆ స్పీడ్ ఆఫ్ థింకింగ్ లేకపోవడం వల్ల ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది, చేసినంత వరకు మంచిగా చేశారు, ఎవరిని మనం విమర్శించాల్సిన సందర్భం కాదు, అవసరం కాదు. అయితే వాళ్ళకంటే కొత్తగా చేయగలిగే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి, ప్రజలు నన్ను నమ్మి ఓట్లు వేశారు కాబట్టి, మా నాయకుడిని అసెంబ్లీలో మెప్పించి ఒప్పించి నిధులు తెచ్చుకొని మనకి ఏవైతే మనం ఎలక్షన్ సమయంలో ప్రజలకు మాటిచ్చామో వాటిని పూర్తి చేయడానికి మాత్రమే నేను ఎమ్మెల్యే. కానీ చిత్తూరు రాజకీయాలను ఏమి చేయాలి అనేది అది మన చేతుల్లో లేదు. ప్రజలు ఎప్పుడు ఏది నిర్ణయిస్తే దానికి మనం కట్టుబడి ఉంటాం. చిత్తూరులో జగన్మోహన్ ఇవి చేశాడు అని చెప్పుకోవాలనుకునే విధంగా చేయాలనుకునే టాప్ 3 ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా ప్రతి ఇంటికి త్రాగునీరు, అది అడివిపల్లి రిజర్వాయరా, కృష్ణమ్మ జలాల, ఇంకొక సోర్స్ అనేది తెలియదు. కానీ ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే బాధ్యతగా ఎమ్మెల్యేగా హామీ ఇచ్చాను, దాన్ని పూర్తి చేస్తా. యువతకి ఉద్యోగాలు కావాలనేది ప్రథమమైన క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరూ ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు, చెన్నైకి కానీ బెంగళూరుకి కానీ హైదరాబాద్కి కానీ. అక్కడికి పోకుండా ఇక్కడే వారికి ఉద్యోగ కల్పనే నా ముఖ్యమైన లక్ష్యం. 3వది యూనివర్సిటీ. ఆ రోజు యువత మొత్తం మాకు యూనివర్సిటీ కావాలంటే మా ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గ పర్యటనలు అయిపోయినాక ఆఖరి ఎలక్షన్ ఇక్కడే చేశారు కాబట్టి మా యువతకి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది యూనివర్సిటీ. ఈ మూడింటిని వీటితో పాటు ఇంకా 2 నా కోరికలు, రోడ్ వైడనింగ్లు చేసి సెంటర్ డివైడర్ లైటనింగ్ వేసి ఒక స్మార్ట్ టౌన్ అంటే ఎలా ఉంటుందో అలా తీర్చిదిద్దడం. వీటితో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా, ఎందుకంటే 113 సంవత్సరాల ఓల్డెస్ట్ మున్సిపాలిటీ వాస్ చిత్తూరు హెడ్ క్వార్టర్స్. అందులో భాగంగా దీన్ని బ్రిటిషర్స్ అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ హెడ్ క్వార్టర్స్గా ఇక్కడ పరిపాలించారు. ప్లస్ తర్వాత కూడా అంతకు ముందు చూసుకుంటే కూడా ఇట్స్ ఎ ట్రైనీ ప్లేస్ ఫర్ చోళలు పల్లవులు. అంటే ఈ చిత్తూరుకి ఒక ఇతిహాసం ఉంది, చెప్పుకోవడానికి 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చిత్తూరుని అద్భుతమైన చిత్తూరు చేయగలిగిన ఒక శక్తి సామర్థ్యం భగవంతుడు నా రూపేణ దీనికి ఇస్తే బాగుండని ఆ భగవంతుడిని కోరుకున్నా. ఆ అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా చిత్తూరు ప్రజలకి తెలుగుదేశం పార్టీలో 2024లో ఎమ్మెల్యే అయ్యా. ఇవన్నీ చేయడానికి రేపు మాపు అయిపోతుందని మాత్రం చెప్పను, కానీ అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ఇక్కడ ఇవన్నీ చేయడానికి ఈ ముఖ్యమైన 5 అంశాలు పనికొస్తాయని నేను భావిస్తున్నా. ఇక తర్వాత ప్రజలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. సో యాక్చువల్గా చాలా అడగాలనుకున్నాను, కానీ ఇది కాంట్రవర్సీ అయిపోతుంది. 2 ఎమ్మెల్యేలు కలిసి ఏం చేశారు అనుకుంటారు. మామూలుగా అనుకోకుండా జరిగిన ప్రయత్నమే ఇంటర్వ్యూ. చివరికి ఒక ప్రశ్న అడుగుతాను, ప్రశ్న కాదు ఒక మాట అడుగుతాను. బాగా దాన ధర్మాలు చేస్తానంటావు కదా, ఇప్పటికిప్పుడు ఏదైనా ఒక దానం చేయమంటే ఏమి ఇస్తావు నాకు? మీరు ఏమి అడిగితే అది ఇచ్చేది. అడిగితే ఇచ్చేది కాదు, ఇప్పటికిప్పుడే చేయమంటే ఏమి ఇస్తావు? మంచి స్వీట్ ఇస్తా. ఈరోజు ఇది ప్రారంభోత్సవం కాబట్టి ఈ ప్రారంభోత్సవంలో మీ ఆశీస్సులు వాళ్ళకి ఉండాలని మంచిగా మైసూర్ నుండి తెచ్చిన మంచి మైసూర్ పాకుని మీకు ఒక స్వీట్గా ఇవ్వంట. ఇది స్వీట్ అనేది శుభకారానికి నాకేమి ఇస్తామని అడిగాను అంటే మీరు ఏమడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నా ఈ సందర్భంగా. ఇలా చెప్పి చిత్తూరులో గెలిచిపోయినావు. మళ్ళీ చిత్తూరు ప్రజలకి ఒక 2 సంవత్సరాలు కావస్తూ ఉంది కాబట్టి ఏమైనా అప్పీల్ చేసేది ఉందా, రిక్వెస్ట్ చేసేది ఉందా? 100% ఉంటుంది. ఏముంటుంది? మన గవర్నమెంట్ హాస్పిటల్ అనేది చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. ఎందుకంటే ఇది హెడ్ క్వార్టర్స్లో ఇటు మీరు పూతలపట్టు ఎమ్మెల్యే గారుగా, అటు థామస్ గారు, పైన మా అన్న అమరన్న, ఇంకొక అన్న చంద్రగిరి నుండి పులివర్తి నాని అన్న, ఈ నలుగురికి సత్సంబంధం ఉన్న హెడ్ క్వార్టర్స్లో మంచి గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చేయకుండా అపోలో వారికి ఇచ్చేసాము అనే ఒక బ్యాడ్ నేమ్ అనేది అంటూ ప్రభుత్వం పైన నా పైన కూడా ఉంది. కాబట్టి క్వశ్చన్లు అడగాలనుకుంటే అంత కాంట్రవర్సీ చేస్తాను నేను, నాకు సంబంధం లేదు దీని విషయంలో. కాబట్టి దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ని బాగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అని ప్రజల దగ్గర నుండి వచ్చిన మాటగా మీకు చెప్తున్నాను. ప్రజలకు చెప్పమంటే ఆయన ఏదో నాకు చెప్పాలనుకుంటున్నాడు. సో ఆయన ఎవరెవరికో చెప్పాలనుకున్న జవాబు లేదు. మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇక్కడ హెడ్ క్వార్టర్స్ లో నాకెంత బాధ్యత ఉందో హెడ్ క్వార్టర్స్ లో నివసించే మరో నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు కూడా అంతే బాధ్యత ఉంది. ఎందుకంటే నేను మీ వయసురెత్తి తమ్ముడి స్థానం కాబట్టి అన్నగా మీకుండే పవర్
మీరు నేను కలిపి చిత్తూరు హెడ్ క్వార్టర్స్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి సహకరించమని కూడా అడిగినాను అనుకోవచ్చు ఈ సందర్భంలో. చిత్తూరు ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వైద్యానికి డోకా ఉండదు. నాకు తెలిసి భారతదేశ రాజకీయాల్లో వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధిని విరివిగా వాడినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక వ్యక్తి ఉదాత్తమైనటువంటి ఆలోచనతో కష్టంలో ఉన్నటువంటి వాడికి, కన్నీరు కారుతున్నటువంటి వాడికి కన్నీరు తోడవడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చినటువంటి విధానమే మనకు అర్థమవుతుంది. ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కానీ, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స విధానం కానీ, టెక్నాలజీని తీసుకురావడం కానీ, ఈరోజు కుప్పంలో హెల్త్ ప్రొఫైల్ని తీసుకురావడం కానీ, ఆధునికమైనటువంటి విధానంలో వైద్య సేవలు అందించడం కానీ, ఇది దేశానికే ఆంధ్రప్రదేశ్ తలమానికమవుతుంది. ఖచ్చితంగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి హాస్పిటల్కు ట్రీట్మెంట్ కావాలంటే ప్రభుత్వ ఆసుపత్రికి పో, నేను అక్కడ చెప్తాననే స్థాయిలో కూడా ఉంటుందని బలంగా విశ్వసిస్తూ చిన్న ఇంటర్వ్యూని ఇంతటితో ముగిద్దాం.